యాడింగ్, అట్లా అనమాట. అలా కాకుండా మహేష్ అని రాసి -X రాసామనుకో, రిమూవ్. మహేష్ అనే వ్యక్తికి X అనే పర్మిషన్ రిమూవ్ చేయి అని అర్థం. ఇట్లా ఈ మాదిరిగా మనం అర్థం చేసుకోవాలా. లేదు లేదు, అందరికీ వచ్చేసి అదే పర్మిషన్ ఇవ్వంటే ఈజ్ ఈక్వల్ టు. అయితే ఇక్కడ లైనెక్స్ గురించి కొన్ని విషయాలు మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. ఏంటి, ఏం చెప్పింది అది చెప్పాను కదా. మనకి గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు. అదర్స్. ఓకే, గ్రూప్స్ గురించి మనం చక్కగా నిన్న మాట్లాడాం. గ్రూప్స్ అంటే ఎక్కువ మందిని, మెంబర్స్ అంతా. ఎస్, ఇదిగో ఈ మెంబర్స్ అందరినీ, ఇదిగో ఇక్కడ ఒక గ్రూప్ 1 ఉంది. ఈ గ్రూప్ 1లోకి యాడ్ చేసామనుకో, గ్రూప్ 1లోకి యాడ్ చేస్తే, ఎస్, ఈ మెంబర్స్ని ఇంటూ యూజర్స్ని, అప్పుడు ఆ యూజర్స్ మొత్తం ఈ గ్రూప్లోకి యాడ్ అయిన తర్వాత ఈ గ్రూప్కి నేను RW ఇస్తా, RWX కూడా ఇచ్చా అనుకో. అప్పుడు ఏమైంది అంటే ఈ ఫైల్ 1 మీద ఈ యూజర్స్ అందరూ కూడా RWX తీసుకుంటారన్నమాట. ఇది గ్రూప్కి యాక్సెస్ ఇవ్వటం అంటే, గ్రూప్ యాక్సెస్ ఇది. లేదు లేదు, అందరొద్దు, అందరినీ గ్రూప్ వద్దు, అందరినీ ఇండివిజువల్గా వదిలేసి అందరికి ఒకేలాంటి పర్మిషన్, మొత్తం అదర్సే వీళ్ళందరూ. ఇక వీళ్ళందరూ అదర్సే. అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలంటే సింపుల్గా, అదర్స్ పర్మిషన్ ఇవ్వాలంటే అదర్స్ ప్లస్ RWX రాస్తే సరిపోద్దా? అంతే, అదర్స్ ప్లస్ RWX. గ్రూప్స్కి ఇవ్వాలంటే గ్రూప్స్ ప్లస్ RWX. ఓహో, ప్లస్ అంటే యాడింగ్, మైనస్ అంటే రిమూవ్, అంతే. అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలా ప్లస్, గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వాలా ప్లస్, అదర్స్ గ్రూప్స్. అయితే లైనెక్స్ ఏం చేసిందంటే షార్ట్ కట్ ఫామ్స్ ఏర్పాటు చేసుకుంది. షార్ట్ కట్ అంటే ఎలాగా, అదర్స్ అనేదానికి షార్ట్ కట్ ఏంటంటే ఓ అంటే అదర్స్ లెక్క. ఓకే ఓకే. మళ్ళీ గ్రూప్స్ అని ఉంది, గ్రూప్స్కి షార్ట్ కట్ ఏంటంటే జీ. ఓకే, జీ అంటే గ్రూప్స్ అని అర్థం. ఓకే ఓకే. మరి ఓనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్కి ఎలాగిచ్చింది ఓనర్స్ని? అయితే లైనెక్స్ భాష ఎలా ఉందంటే ఓనర్స్ని యూజర్స్ లాగా ట్రీట్ చేస్తుంది, యూజర్స్. అందుకోసం ఓనర్స్కి యూజర్స్ అన్నాడు కదా, అందుకని యూ పెట్టేశాడు. యూ అంటే యూజర్స్ అని అర్థం. యూజర్స్ అంటే ఓనర్లు అని అర్థం, ఓనర్స్. కాబట్టి ఓనర్స్ని ఇక్కడ యూజర్స్ అన్నాడు. సో ఆ యూజర్స్కి షార్ట్ కట్ ఏంటంటే యూ. ఇది సింపుల్గా యూజర్స్ అంటే ఫైల్ తయారు చేసిన వాళ్ళని మనం ఓనర్స్ అంటాం. ఆ ఓనర్స్ని ప్రత్యేకంగా వాడు యూజర్స్ అన్నాడు. ఆ యూజర్కి షార్ట్ కట్ ఫామ్ యూ. ఇది సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది. యూ అంటే ఓనర్స్ అని అర్థం, జీ అంటే గ్రూప్స్ అని అర్థం, ఓ అంటే అదర్స్ అని అర్థం. ఓకే. అయితే ఇక్కడ మనం అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఏం పర్మిషన్ అది? యాడింగ్, రిమూవ్, రిమూవింగ్ అండ్ యాడింగ్. సో యాడింగ్ కోసం ప్లస్ వాడతాం, రిమూవింగ్ కోసం మైనస్ వాడతాం, అంతే. రిమూవింగ్ ప్లస్ అంటే యాడింగ్, రిమూవ్ అంటే మైనస్, అంతే. సో ఇక్కడ యాడింగ్ అంటే ఎట్లా, O+RWX, అంతే. ఓకే ఓకే. రిమూవ్ అంటే O-RWX, అంతే. G+RWX, అంతే. G-RWX, అంతే. U+RWX, ఓకే. U-RWX, చూసారా? ఇలాగా అంటే ఈ మాదిరిగా మనం ఇవ్వచ్చు అనమాట. దిస్ ఇస్ వాట్ మోడల్ నెంబర్ 1 అప్రోచ్. అంటే ఒక అదర్స్కి RWX కలపాలన్నా ప్లస్సే, తీసేయాలంటే మైనస్సే. లేదు లేదు, అందరికి ఈక్వల్ పర్మిషన్ ఇచ్చేసి, ఎవరికి? అదర్స్కి, గ్రూప్స్కి, యూజర్స్కి ఈక్వల్గా పర్మిషన్ ఇచ్చేసి, OGU రాసి ఈజ్ ఈక్వల్ రాసి RWX అంటే ఈక్వల్ పర్మిషన్ అనమాట. ఇక అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 3 స్టేట్మెంట్స్ ఐ కెన్ గో విత్ ఓన్లీ 1 స్టేట్మెంట్, అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ సార్ వీటికి రైటింగ్, నెంబర్స్ ఉంటాయి కదా సార్? సారీ, నెంబర్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయి. ఇది చూడండి, ఇది కాన్సన్ట్రేషన్ చేయండి. ఉంటాయి, చూడండి, ఇది చూడండి. అది అర్థమవుతుందా ఇది? అర్థమవుతుంది సార్, అంటే నెంబర్స్ ఇంకా ఈజీ ఉంటుంది కదా.
ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇది స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. మోడల్ నెంబర్ 1 మనం చెప్తుంది. యా. మోడల్ నెంబర్ 2కి వస్తాం కదా, కొద్దిగా సేపట్లో వస్తాం. ఓకే ఓకే. మోడల్ నెంబర్ 2కి వస్తున్నాం. ఇది రాసింది అదే. మోడల్ నెంబర్ 1లో ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడి నుంచి చెప్పుకుంటూ రావాలి కదా, ఇదంతా అర్థం కావాలి కదా. ఉం? దాని తర్వాత అక్కడికి వస్తాం మనం, అట్లా అనమాట. ఇది మోడల్ నెంబర్ 1లో, రైట్. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఈ విధంగా మాట్లాడాలి, అంటే యాడింగ్ రిమూవింగ్ ఇట్లా. ఇక్కడ మనం చూస్తే సింపుల్గా మనం ఇక్కడ సార్ సిహెచ్ మోడ్ ఎక్కడ వాడాలా? ఏం లేదు, సింపుల్. ఇదిగో ఇక్కడ ఈ ముందు సైడ్లో సిహెచ్ మోడ్ రాసేసాయి, అంతేనా? అంతే, సింపుల్ అయిపోయింది. సిహెచ్ మోడ్ ఓజియు ఈజ్ ఈక్వల్ టు ఆర్డబ్ల్యూఎక్స్. ఏ ఫైల్కి అది? ఫైల్ 1, అంతే అయిపోయింది. అంతే యాడ్ చేసుకుంటే అయిపోతా నెక్స్ట్, అంతే సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం రాస్తే చాలు. ఇప్పుడు సపోజ్ మనకున్నాడు ఓ, అదర్స్ ఉన్నాడు, ఓ అంటే అదర్స్, ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ రాసా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏ ఫైల్కి ఆర్డబ్ల్యూఎక్స్ రావాలి అదర్స్కి అంటే ఫైల్ 1 అనుకోండి, రైట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇవ్వటానికి ఇదిగో ఏమి ఇస్తున్నావు, ప్లస్సా మైనసా అదంతా పక్కన పెడితే అసలు ఇదంతా జరగటానికి కమాండ్ ఉపయోగించాలి, దాని పేరే సిహెచ్ మోడ్. సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ ఫైల్ 1 అని రాస్తే చాలు. అప్పుడు చక్కగా లైనెక్స్కి అర్థమైంది. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే అదర్స్ అనే వాడికి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇవ్వు, ఏ ఫైల్ మీద? ఫైల్ 1 మీద అని అర్థం. లేదు లేదు, నేను సిహెచ్ మోడ్ రాసి ఓ మైనస్ డబ్ల్యూ ఫైల్ 1 అని రాసా. ఓకే ఓకే, ఇప్పుడు ఏమైంది యాక్చువల్గా? బాబు అదర్స్కి డబ్ల్యూ అనే పర్మిషన్ తీసేసేయి, రిమూవ్ ఇమీడియట్లీ, రిమూవ్ అంటే అదర్స్కి డబ్ల్యూ పర్మిషన్ తీసి పక్కన పడేయచ్చు. దేని మీద? ఫైల్ 1 మీద. ఇక ఫైల్ 1 మీద అదర్స్కి డబ్ల్యూ పర్మిషన్ ఉండదు. సిహెచ్ మోడ్ ఓ మైనస్ డబ్ల్యూ ఫైల్ 1, అంతే సింపుల్. అట్లా. అలాగే మనం సపోజ్ లెట్స్ సిహెచ్ మోడ్ రాసి జీ రాసి మైనస్ డబ్ల్యూ రాసి ఫైల్ 1, సిహెచ్ మోడ్ రాసి జీ మైనస్ రాసి డబ్ల్యూ రాసి ఫైల్ 1. ఎప్పుడైతే సిహెచ్ మోడ్ రాసి డబ్ల్యూ రాసి ఫైల్ 1 రాశానో వెంటనే ఏమైతే తెలుసా? వెంటనే ఇదిగో ఈ ఫైల్ 1కి డబ్ల్యూ అనే పర్మిషన్ కట్ అయిపోద్ది. అట్లా కటింగ్. ఓకే రైట్. సో సింపుల్గా ఏం లేదులే, కానీ మీరు చెప్పాలంటే సిహెచ్ మోడ్ రాసి చూడండి, సారీ, ఓ రాసి జీ రాసి ఈజ్ ఈక్వల్ టు ఆర్డబ్ల్యూ రాసా, ఫైల్ 1 రాసా. ఎప్పుడైతే ఆర్డబ్ల్యూ రాశానో అప్పుడు అదర్స్కి అండ్ గ్రూప్స్కి ఆర్డబ్ల్యూ వచ్చేస్తుంది. అంటే నువ్వు ఈక్వల్గా పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు గో విత్ ఈజ్ ఈక్వల్ సింబల్. ఈజ్ ఈక్వల్ సింబల్ వాడామనుకోండి మీరు, ఆర్డబ్ల్యూ వచ్చేస్తుంది. ఎవరికి? అదర్స్కి గ్రూప్స్కి ఇద్దరికి వస్తుంది ఫైల్ 1 మీద. ఇట్లా అనమాట. లేదు లేదు, నాకు అసలు ఇద్దరికి సమానంగా పర్మిషన్స్ వద్దు, నాకు ఓకి మాత్రం అదర్స్కి ఇదిగో ఆర్డబ్ల్యూ రావాలా, జీకి మాత్రం జస్ట్ ఆర్ఏ రావాలా అనంటే అప్పుడు ఏమైంది? ఇక రెండు వేరు వేరు అయిపోయినాయి. అప్పుడు ఇచ్చి సుఖం లేదు కదా. ఎస్, అందుకోసం మనం సింపుల్గా దాన్ని ఓ ప్లస్ ఆర్ డబుల్ రాయొచ్చు, జీ ప్లస్ ఆర్ రాయొచ్చు. ఇట్లా అంటే ఎక్కువ ఎక్కువ అదర్స్ యూజర్స్ ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ పెట్టేసుకో. అప్పుడు ఏంది? ఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డబుల్, రెండు ఇద్దరికి అన్నట్టు ఈజ్ ఈక్వల్ టు. అంటే ఇక్కడ లేదు లేదు, ఇద్దరికి సమానం కాదు, నేను ఇవ్వను, అదర్స్కి ఏమో ఆర్డబ్ల్యూ ఇస్తా, జీకి ఏమో ఆర్ ఇస్తా అంటే ఈ మాదిరికి వెళ్ళు. అంటే ఓ ప్లస్ ఆర్డబ్ల్యూ రాసుకో, జీ ప్లస్ ఆర్ రాసుకో. ఇట్లా ఇది 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 కొంచెం మనకు అవగాహన రావాలి. అయితే ఎస్, హౌ టు రిమూవ్ ద పర్మిషన్స్ వాడు అడుగుతాడు. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మోడల్ నెంబర్ 1 అప్రోచ్. With the help of model number 1, I can assign a permission to the users groups on a particular file or a particular directory. With the help of model number 1,
I can able to provide a permission to the users or groups or owners or any particular file or a particular directory. This is model number 1. మోడల్ నెంబర్ 1లో మనం ఉపయోగించింది ఏంటంటే ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మాత్రమే. ఇలా మనం ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు వాడాం. ఎస్. అయితే బెస్ట్ మోడల్ ఏందయ్యా అంటే ఇదే. ఎక్సలెంట్ మోడల్ ఏంటంటే ఇదే. ఎస్. అయితే ఈ మోడల్ ఉపయోగించి పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఇందాక మీరు మోడల్ నెంబర్ 2 చెప్పారు, అదేంటి అసలు? అదేంటి? ఎస్, అది మోడల్ నెంబర్ 2 ఏంటంటే అది మోడల్ నెంబర్ 2 ఇది. అయితే ఈ మోడల్ నెంబర్ 2 ఉపయోగించి కూడా మనం పర్మిషన్లు ఇవ్వచ్చు. ఎలా? ఏం లేదు, వాడు ఏం చెప్పాడంటే, బాబు ఈ ప్లస్ ఈ మైనస్ ఈ గొడవ నాకొద్దు, నేనంతా కూడా నెంబర్ సిస్టమ్ ఫాలో అవుతా అని చెప్పాడు. నెంబర్ సిస్టమ్. ఓకే, నెంబర్ సిస్టమ్ ఫాలో అవుతా అని చెప్పాడు. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి రాశాడు, ఏమని? 4 2 1 అని రాశాడు. అయ్యో ఏంటి ఈ నెంబర్లు 4 2 1 ఏంటి అంటే, మనం సింపుల్గా చూడండి, ఇక ప్లస్ మైనస్లు ఏముండవు. ఇక డైరెక్ట్గా నెంబర్స్తోనే మనం పర్మిషన్ ఇవ్వచ్చు. ఐదర్ గో విత్ దిస్ వే ఆర్ దట్ వే, నో ప్రాబ్లం. బట్ బెస్ట్ సూటబుల్ మోడల్ ఏంటంటే మోడల్ నెంబర్ 1, ఎక్సలెంట్ మోడల్, బెస్ట్ మోడల్ అది. మోడల్ 2 బెస్ట్ కాదా ఏంది? బెస్టే, కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ ఎక్కువ, కంగారు పడతారు, గందరగోళం అవుతుంది. ఫస్ట్ మోడల్ నెంబర్ 1 మీద వర్కౌట్ చేసుకుంటే మోడల్ నెంబర్ 2 బెస్ట్గా అర్థమైంది. సరే, అయితే మోడల్ నెంబర్ 2లో వాడు ఏమి ఇచ్చాడంటే నెంబర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 4 2 4 2 1 ఇలాగ ఇచ్చాడు. ఏంటి నెంబర్స్ అంటే, ఈ నెంబర్స్ ఉపయోగించి కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు అన్నాడు. నంబర్స్ ఉపయోగించి పర్మిషన్ ఇవ్వచ్చా? అవును, ఇవ్వచ్చు అన్నాడు. అంటే ఎట్లా? ఏం లేదు, ఇప్పుడు మనకి సపోజ్ మనం రీడ్ పర్మిషన్ ఇవ్వాలా, దాన్ని మనం రీడ్ అని చదువుతాం. రీడ్కి షార్ట్ కట్ ఏంది? ఆర్. ఓకే. రైట్ పర్మిషన్ ఇవ్వాలా, రైట్ని మనం షార్ట్ కట్ ఏంది? డబ్ల్యూ. ఓకే. మనం ఎగ్జిక్యూషన్కి పర్మిషన్ ఇవ్వాలా, ఎగ్జిక్యూషన్కి మనకు పర్మిషన్ ఇవ్వాలంటే ఎగ్జిక్యూషన్కి షార్ట్ కట్ ఏంది? ఎక్స్. అంటే ఆర్ అనేది ఎస్, డబ్ల్యూ అనేది ఎస్, ఎక్స్ అనేది మనం షార్ట్ కట్ వాడాం. వాడు సింపుల్గా లైనక్స్ వాడు ఇంకా షార్ట్ కట్ వాడాడు. అరే ఏంది షార్ట్ కట్? ఇంకా షార్ట్ కట్ వాడి, బాబు ఆర్ అనే దానికి ఎస్ షార్ట్ కట్ డబ్ల్యూ, ఆ షార్ట్ కట్ అనేది 4 అని ఇచ్చాడు. ఓకే. డబ్ల్యూ అనే దానికి షార్ట్ కట్ 2, ఎక్స్ అనే దానికి షార్ట్ కట్ 1. ఈ షార్ట్ కట్లు తయారు చేశాడు. దిస్ ఇస్ కాల్డ్ మోడల్ నెంబర్ 2. మాకేం అర్థం కావట్లేదు సార్. అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. అంటే నువ్వు ఇందాక ఏం చేసావు? ఓ ప్లస్ ఆర్ రాసావు. అంటే ఆర్ అంటే ఏంది ఇక్కడ? ఆర్ అంటే చెప్పండి, ఆర్ అంటే ఏంది? రీడ్ పర్మిషన్. రైట్. ప్లస్ అంటే ఏంది? అదర్స్కి రీడ్ పర్మిషన్ ఇవ్వు అని అర్థం. అంతే, అదర్స్కి రీడ్ పర్మిషన్ యాడ్ చేయి అని అర్థం. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్, నేను సింపుల్గా ఆర్ అంటే 4 కదా, 4 రాస్తా అంతే. అరే 4 రాస్తే ఎట్లా? 4 రాసామంటే అదర్స్కి 4 వెళ్ళిపోద్ది. ఎలాగది? సచ్ వే దాట్ మోడల్ నెంబర్ 2 డిజైన్. అంతే. ఓ ప్లస్ ఆర్ రాయాల్సిన అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ ఓ ప్లస్ ఆర్ ఐ కెన్ రైట్ స్ట్రైట్ అవే 4. అంతే, 4 ఇస్తే చాలు, అదర్స్కి రీడ్ యాక్సెస్ వచ్చినట్లే. ఓకే. మరి ఇప్పుడు ఓ ప్లస్ ఆర్ రాస్తే 4 అన్నారు కదా, మరి ఓ ప్లస్ డబ్ల్యూ రాస్తే అంటే అప్పుడు ఏంది? ఇది అప్పుడు 2 అంటే ఏంది? రైట్ పర్మిషన్ ఇచ్చినట్టే. అంటే నేను ఇక్కడ ఓ ప్లస్ ఆర్ వద్దు, ఓ ప్లస్ డబ్ల్యూ వద్దు, జస్ట్ 4 రాస్తే చాలు, ఆర్ వస్తుంది. జస్ట్ ఓ ప్లస్ వద్దు, 2 రాస్తే డబ్ల్యూ వస్తుంది. 2 రాస్తే ఎలా రాయాలి సార్? కేకే సార్ అది ఏం లేదు, సిహెచ్ మోడ్ రాసి 4 రాయండి అంతే. అరే సిహెచ్ మోడ్ రాసి 4 రాసి ఫైల్ 1 రాసేయి. ఓకే. సిహెచ్ మోడ్ రాసి 4 రాసి ఫైల్ 1 రాస్తే అదర్స్కి ఎస్ రీడ్ పర్మిషన్ వస్తుంది. దేని మీద? ఫైల్ 1 మీద. ఓహోహో, ఎట్లా సార్ అది? ఏం లేదు, చూడండి, యాక్చువల్గా మనం లెట్సే రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే 4 ఇస్తే చాలు ఫ్రెండ్స్.
రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే 2 ఇస్తే చాలు అంతే. అదే ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలంటే 1 ఇస్తే చాలు అంతే. లేదు లేదు నాకు మొత్తం కావాలి అంటే ఎస్ 7 ఇస్తే చాలు. 7 అంటే ఏంది తెలుసా? 7 అంటే రీడ్ పర్మిషను, రైట్ పర్మిషను, ఎక్స్ పర్మిషన్ మొత్తం కలిపితే 7. ఎలాగా చూడు, 4 + 2 6 + 1 7 అయిపోయింది. అంటే అప్పుడు ఏమైంది? R XX 7 అంతే. ఓకే ఓకే 7 అని ఇస్తే RXX వచ్చినట్టే. 7 అని ఇస్తే ఓకేనా, 7 అని ఇస్తే. ఇప్పుడు చూడండి RXX